బీసీల స్థితిగతులపై హైదరాబాద్లో నేడు రేపు రాష్ట్ర బీసీ కమిషన్ బహిరంగ విచారణ చేపట్టనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ అడిగి తెలుసుకుందాం. నగేష్, బీసీ కమిషన్ విచారణ వివరాలు తెలపండి. వెంకటేష్, గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీసీ కమిషన్ ఈ విచారణ జరుపుతుంది. బీసీల స్థితిగతులపైన అధ్యయనం చేసేందుకు బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, అదేవిధంగా సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వారిగా ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డితో పాటు అన్ని జిల్లాల్లోనూ విచారణ పూర్తి చేశారు. సుమారు 800 మంది వీటికి హాజరై బీసీల స్థితిగతులకు సంబంధించి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు, అదేవిధంగా నివేదికలు, డేటా విశ్లేషణ, వాటికి సంబంధించిన సూచనలు వాటన్నిటిని కూడా ఇస్తున్నారు. అయితే ఈ రోజు రేపు హైదరాబాద్ లోని బీసీ కమిషన్ ప్రధాన కార్యాలయంలో కూడా ఉదయం ఇప్పుడు 10 గంటల ఇప్పటి నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ విచారణ జరపాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించి అంటే ఈ రోజు ప్రధానంగా ఈ రోజు కుల సంఘాలు, అదేవిధంగా బీసీ మేధావులు, అసోసియేషన్లు, ఎన్జిఓలకు సంబంధించిన విచారణ అంటే బహిరంగ విచారణ అంటే ఈ రోజు ఆ సంఘాలు వచ్చి నేరుగా కమిషన్ కలిసి వారికి ఉన్నటువంటి అభిప్రాయాలు కానీ, వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు కానీ, బీసీల స్థితిగతులు ఏ విధంగా ఉండాలి, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అనేది దీనిపైన వారి వివరాలు, సూచనలు ఇచ్చినట్లయితే వాటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాలని కమిషన్ పేర్కొంది. అయితే మరొక వైపు దీనికి సంబంధించి కులగణనకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ అంటే స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎంత మేరకు ఉండాలనే అంశం పైన డెడికేటెడ్ కమిషన్ కూడా మరొక ప్రత్యేకంగా విచారణ జరుగుతుంది. 2 కమిషన్లు సమాంతరంగా సమన్వయం చేసుకుంటూ పరస్పర సమాచారాన్ని మార్చుకుంటున్నారు. అప్పుడు వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్తులో స్థానిక సంస్థలో రిజర్వేషన్లతో పాటు వివిధ బీసీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించి కూడా వీటన్నింటిని ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాల ద్వారా చేయాలని కమిషన్ వారికి సంబంధించిన ప్రభుత్వానికి సిఫారసు చేసే అవకాశం ఉంది. వెంకటేష్, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.